ఒక ఊరిలో ఓ పాత కుళ్ళిన వేప చెట్టు ఉండేది. దాని కింద ప్రతిరోజు పిల్లలు ఆడుకోవడం మొదలుపెట్టారు. అందులో ఒక చిన్న బాలుడు ఆ చెట్టు వద్ద ప్రతిరోజూ గడిపేవాడు. వేప చెట్టు బాలుడిని చూసి ఎంతో సంతోషం అనుభూతి చెందేది. ఒకరోజు బాలుడు బాధతో చెట్టుతో మాట్లాడాడు. నాకు చదువుకోవడానికి పుస్తకాలు కావాలి, కానీ నాకెక్కడా దొరకడం లేదు. చెట్టు వెంటనే అన్నది, నా కొమ్మలతో కొన్ని చెక్కలు తీసుకుని అమ్ము, పుస్తకాలు కొనుక్కో. బాలుడు అలాగే చేశాడు. ఏళ్ల తర్వాత అతను పెద్దవాడై కుటుంబాన్ని పోషించడానికి డబ్బు కావాలి అని వచ్చినప్పుడు చెట్టు తన దుంగలను తీసుకోమన్నది. చివరికి ఆ బాలుడు ముసలి వయసుకు వచ్చి బలహీనంగా ఉండగా చెట్టు అన్నది, నా నీడలో కూర్చో, విశ్రాంతి తీసుకో. బాలుడు అందుకు కృతజ్ఞతతో నిస్సహాయంగా కూర్చున్నాడు. మొరల్: ఈ కథ మనకు స్నేహం, త్యాగం మరియు కృతజ్ఞత ముఖ్యమని నేర్పిస్తుంది. మన కోసం ఎవరు ఏదైనా చేస్తున్నారో వారికి ధన్యవాదాలు చెప్పడం మరవకూడదు.